హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గోంగూరని కొత్తగా డిఫరెంట్గా చేయబోతున్నానండి. అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేయాలనుకుంటున్నాను. ఇది కొమ్మలతో పాటే నేను 2 రోజులు ఆరబెట్టుకున్నాను. ఇది తుంచకముందే, ఆకులు తుంచకముందే 2 రోజులు కొమ్మలతో పాటు అలా ఇంట్లో పెట్టేశాను. తర్వాత 2 రోజుల తర్వాత ఇవి ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి, కొమ్మలు వేయొద్దు, కాడలు వేయొద్దు. ఇప్పుడు ఇది నేను కడుక్కొని తీసుకుంటాను. నేను దీన్ని ఇలా కడిగేసి గట్టిగా నీళ్ళు పిండేసి తీస్తున్నానండి. నీళ్ళు అస్సలు లేకుండా ఇలా గట్టిగా పిండేసేయాలి. దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను చిన్నగా. గోంగూరని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది నూనె పట్టగా వస్తుంది కదండి, పల్లి చెక్క, నువ్వుల చెక్క అని నువ్వులు పట్టగా వచ్చిన చెక్క. ఇది ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో నువ్వులు తీసుకోవచ్చు, వేయించి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. 150 గ్రామ్స్ ఉల్లిగడ్డని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కడాయి వేడి చేసుకున్న స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని ప్లేట్లో వేసి పక్కన పెట్టేసి ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలను చూడండి. మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి ఒక 10, సాల్ట్, మెంతాకు, డ్రైదైనా పచ్చిదైనా వేసుకోవచ్చు, పసుపు, జీలకర్ర 1½ స్పూను, ఆవాలు 1 స్పూను, కొద్దిగా బెల్లం చిన్న ముక్క. ఇప్పుడు నేను స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కింది. ఎండుమిర్చి వేస్తున్నాను. బాగా నల్లగా వేయించొద్దండి, కొద్దిగా కలర్ ఉండగానే వేగిపోయాయి, తీసేస్తున్నాను. నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. కొద్దిగా శనగపప్పు 1 స్పూన్, వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చింతపండు వేస్తున్నాను. 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు సగం వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటిస్తున్నాను. 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. కొద్దిగా కోర్సుగా, బాగా కోర్సుగా మెత్తగా కాకుండా కొద్దిగా. కడాయిలో నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నాను, మినప్పప్పు, 1 నిమిషం తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయది పేస్ట్ వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెడుతున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇది 75% ఫ్రై అయిపోయిందండి. 3 వంతులు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మెంతాకు వేస్తున్నాను. పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండిందైనా ఒక 2 స్పూన్ల వరకు పొడిలాగా చేసి వేసుకోవచ్చు. ఈ మెంతాకుతో చాలా కమ్మగా టేస్ట్ వస్తుందండి. చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వు చెక్కది పొడి వేస్తున్నాను. పొడి వేశాక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను సిమ్లో పెట్టి. ఇప్పుడు నేను గోంగూర ఆకు కట్ చేసుకున్నాను కదా, అది వేస్తున్నాను. ఇలాగ కలుపుతూ ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆకు పచ్చి పచ్చిగా ఉంటుంది, లేదంటే. ఇది ఫ్రై అయిపోయిందండి. 4 మినిట్స్ తర్వాత బెల్లం వేస్తున్నాను. వెంటనే గ్రైండ్ చేసుకున్న మిరపకాయల కారం వేస్తున్నాను. నేను నా ఛానల్లో గోంగూర చట్నీ చేసి పెట్టానండి. చాలా టేస్టీగా చేశాను, డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడు ఇది వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో వేస్తున్నానండి. చూడండి ఎంతో టేస్టీ గోంగూర ఉల్లి ఫ్రై తయారైపోయిందండి. ఒకసారి దీన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.